ఇవాళ నేను నా జీవితంలో ది బెస్ట్ పార్ట్ గురించి మీకు చెప్తా. ఒక డాగ్ మీ లైఫ్ లోకి వస్తే మీరు లక్కీ కాదు, మీ జీవితమే అదృష్టంగా మారిపోతుంది. నా లైఫ్ లోకి మైరా అలా వచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు డాగ్స్ అంటే పిచ్చి ప్రేమ, కానీ నా కలలు ఎప్పుడు తర్వాత చూద్దాం అని పోస్ట్ పోన్ అయ్యేవి. కానీ ఒక రోజు మా అక్క నేను కలిసి స్లైస్ యాప్ లో అప్పు చేసిన మనీతో మైరాని తీసుకున్నాం. మైరాని ఫస్ట్ టైం నా చేతుల్లో పట్టుకున్న మూమెంట్, ఆ సెకండ్ నుండి నా జీవితమే మారిపోయింది. నేను మొత్తానికి మైరాని మా ఇంటికి తీసుకుని వెళ్తే మా అమ్మకి డాగ్స్ అంటే ఇష్టం లేదు. మా అమ్మ నన్ను రానిలేదు, మైరాని రానిలేదు. కానీ మైరా ఐస్ లో మాత్రం ఒకటే ఉండేది, నన్ను వదులుకోకు. అప్పుడు నేను ఖమ్మంలో డిగ్రీ చదువుతున్నా. నాకేం చేయాలో తెలియక దానికోసం 2 BHK ఫ్లాట్ తీసుకున్నా. 3 months ఆ ఫ్లాట్ లో నేను ఒక్కడిని కాదు, నా పక్కన నా ప్రాణం ఉండేది. రాత్రి పడుకుంటే నా చెస్ట్ మీద తలపెట్టి నిద్రపోయేది. నేను బయట నుంచి వచ్చిన ప్రతిసారి అది నా కోసం వెయిట్ చేసేది. నేను వచ్చిన సెకండ్ అది ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది, ప్యూర్ హ్యాపీనెస్. తర్వాత ఒక్కరోజు మాత్రమే నేను దాన్ని మా ఇంటికి తీసుకువెళ్ళా. కానీ ఆ ఒక్కరోజు మా అమ్మ హార్ట్ ని మార్చేసింది. మొదట్లో వద్దన్న అమ్మ ఇప్పుడు మైరా లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అది మా అమ్మకి ఇంకో పిల్లలా అయిపోయింది. అందుకే చెప్తున్నా, ఒక డాగ్ మీ లైఫ్ లోకి వస్తే మీరు దాన్ని పెంచుకోవడం కాదు, అది మీ హార్ట్ ని పెంచుతుంది. మైరా నాతో ఉండే ప్రతి సెకండ్ నాకు గిఫ్ట్. నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎలోన్ కాదు అనే ఫీల్ తెప్పించింది నువ్వే. హ్యాపీ బర్త్డే మైరమ్మ. నువ్వు మా లైఫ్ లోకి వచ్చినప్పుడు మా ఇంట్లో ఫ్లోర్ మీద ఫుట్ ప్రింట్స్ పెట్టలేదు, మా హార్ట్ లో పర్మనెంట్ గా మార్క్ పెట్టావు. లవ్ యూ ఫర్ ఎవర్ నా బంగారం.